రాత్రి తీగలపహాడు గోదాంలో ఒక మన వడ్లాట అన్లోడింగ్ వచ్చిన ఒక కూలీ ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూర్ మండల్ మున్నూరు గ్రామం నుంచి వచ్చిన శంకర్ అనే వ్యక్తి వారి కుమారుడు అన్లోడ్ రావడం జరిగింది. అర్ధరాత్రి సమయం కావడంతో ఎట్లా పొద్దున అన్లోడ్ ఇద్దామన్న ఉద్దేశంతో వారి కుమారుడు లారీపైకి ఎక్కి పడుకోవడం జరిగింది. పడుకున్నాక నిద్రలో వెంటనే ఒక శంకర్ అనే వ్యక్తి నిద్రలో పక్క జరిగితే వారు వెంటనే కింద పడి మరణించడం జరిగింది. వారి మరణాన్ని తెలిసిన ఎమ్మెల్యే గారు వెంటనే అక్కడికి హఠాహటిన మా కార్యకర్తలు పంపి ఏం చేయాలో తెలుసుకుంటే శంకర్ వ్యక్తి మృతి చెంది ఉండడం జరుగుతుంది. వారి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చి ఇలా ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబం చాలా దీనమైన పేద కుటుంబం కాబట్టి వారి గ్రామంలో వారి పరిస్థితి తెలుసుకుని ఎమ్మెల్యే గారు వారి పరిస్థితి తెలుసుకుని వెంటనే వారి ఇక్కడ లేకపోయినా ఇక్కడ వారి కార్యకర్తలకు మాకు సమాచారం ఇచ్చి వారికి ఆర్థికంగా 50,000 రూపాయలు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పంపించడం జరిగింది. అదేవిధంగా లారీ అసోసియేషన్ ఓనర్స్ అసోసియేషన్ వారు కూడా శ్రీరాంపూర్ వారు కావచ్చు, అదేవిధంగా మంచిర్యాల వారు కూడా 20,000 రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఎందుకంటే ఇలా వారి పరిస్థితి తెలుసుకుని గౌరవ ఎమ్మెల్యే గారు ఇలా మన నియోజకవర్గం కాకపోయినా వారి ఇలాంటి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని మన పట్టణంలో జరిగింది కాబట్టి వారి యొక్క ఆర్థికంగా ఇబ్బంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారు చూస్తే వాళ్ళ పరిస్థితి బాగా బీద కుటుంబం, ఆ కుటుంబానికి సహాయం చేయాలని చెప్పి ఎమ్మెల్యే తెలుసుకొని వెంటనే 50,000 ఆర్థిక సహాయం చేసినందుకు వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇలా కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ఈ పంచలపట్నం ప్రజలు కావచ్చు, అదేవిధంగా లారీ అసోసియేషన్ కావచ్చు చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఈ లారీ అసోసియేషన్ వారు కూడా అందరూ ఇక్కడ ఏకదాటికి ఇక్కడికి వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారిని ప్రశంసించడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడో జరిగిన వ్యక్తి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మన వ్యక్తి అనుకుని సహాయం చేయడం మా అందరికీ చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ మీడియాముఖంగా మీ అందరూ తెలుస్తుంది. దురదృష్టకరమైన సంఘటన తీగలపాడు గోదాం దగ్గర నిన్న మక్కల లోటుతో వచ్చినటువంటి ఆదిలాబాద్ దగ్గర గుడిహత్తు నుండి మున్నూరు వాసి శంకర్ అనే వ్యక్తి ఒక తండ్రి కొడుకులు కూడా డ్రైవర్ క్లీనర్ చేస్తున్న సందర్భం. ఆ సందర్భంలో 3 రోజుల క్రితం వారు మక్కల లోడ్ వేసుకొని తీగలపాడు గోదాంకు రావడం జరిగింది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో నిద్రమత్తులో కింద పడిపోవడం జరిగింది. కింద పడిపోయిన వెంటనే అక్కడికక్కడే వారు మృతి చెందడం జరిగింది. మాకు తెలిసిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంటిమేషన్ ఇచ్చినాము, వారిని తీసుకొని రావడం జరిగింది. ఈ విషయం తెలిసిన స్థానిక గౌరవ శాసనసభ్యులు మంచిర్యాల కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు వారికి కుటుంబానికి ఖర్చుల నిమిత్తం మరి 50,000 ఇవ్వడం జరిగింది. వారికి మా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మంచిర్యాల కోల్బెట్ లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు 10,000, అలాగే శ్రీరాంపూర్ కోల్బెట్ లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి 10,000, 20,000 రూపాయలు మేము కలిపి కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెద్దలు ప్రేమసాగర్ రావు గారు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే వారి గ్రామము వారి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి పారితోషికం కూడా వారి కుటుంబానికి ఇవ్వమని వారు ప్రోత్సహించడం కూడా జరిగింది. వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.